ప్రవ్వ మంచం మీద నన్ను ఉండి నన్ను తండ్రి ప్రవ్వ ఉండి బాధపడుతున్న ప్రతి ఒక్కరు నన్ను తండ్రి ప్రభ తల్లిని తండ్రిని నన్ను తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రతి ఒక్కరిని ఈ సమయమందు నన్ను ముట్టి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యము నన్ను ప్రభ దయచేయం నడుచున్నాను తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ కార్యం జరిగించడానికి యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలే. ఇంకా ఏ బిడ్డ అయితే నన్ను తండ్రి ప్రభు అవును తండ్రి నన్ను తండ్రి భార్య భర్తల మధ్య సఖ్యత లేని వారు నన్ను తండ్రి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాన్న. అవును తండ్రి నా తండ్రి కష్టపడిన ప్రతి ఒక్క రూపాయి నన్ను తండ్రి ప్రభ అవును తండ్రి నన్ను తండ్రి ప్రభ తాగుడికి నన్ను తండ్రి ప్రభ ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క నన్ను తండ్రి ప్రభ నన్ను తండ్రి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. అవును నన్ను తండ్రి తాగుడు నుంచి విడుదల దయచేయసయ్య. అవును తండ్రి తండ్రి నీకే స్తుతులు సూత్రాలయ 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 సూత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే సూత్రాలయ. అవును తండ్రి చాలా మంది నన్ను సహోదరులు నా భర్త సరిగ్గా లేదే నన్ను తండ్రి ప్రభ తాగుడికి బానిసైపోయి నాన్న తండ్రి ప్రభా నుంచి విడుదల దయచేసి నీ కార్యము జరిగించేసయ్యా. నీ కార్యము జరిగించిన ప్రతి ఒక్క బిడ జీవితంలో నీ కార్యము జరిగించేసయ్యా. నీ కార్యము జరిగించేసా. ఎవరైతే నన్న తండ్రి ప్రభా చదువు నిమిత్తం కావచ్చు, నన్న తండ్రి ప్రభా నన్న తండ్రి నన్న జీవన వృత్తి నిమిత్తం కావచ్చు, ఎవరు ఇతర దేశాలకి వెళ్తున్నారు నన్న తండ్రి ప్రతి ఒక్క బిడ చుట్టూ నీ కంచి వేయేసయ్యా. నీ కంచి వేయేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలే. చదువుకున్న బిడలకి నాన్న నీ కృప నీ కంచి కాపుదలు ఉంచండి. అలాగే జీవన వృత్తి కోసం వెళ్తున్న బిడలకి రెక్కలకి మంచి ఆరోగ్యం దయచేసి వారి చుట్టూ కూడా నీ కంచి నీ కాపుదలు ఉంచి నాన్న తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ పట్ల నీ గొప్ప కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి ఒక్క బిడతో మాట్లాడి ప్రభు. అవును తండ్రి ప్రభును మాట్లాడే దేవుడు నేను నీ చక్కటి దర్శనాల రూపంగా ప్రతి ఒక్క బిడతో మాట్లాడి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.